టర్కీ భారత్పై ఏమాత్రం కృతజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్న దేశం. భూకంపం వచ్చినప్పుడు మొదట టర్కీకి సాయం చేసిన దేశం భారత్. కానీ అది పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చి మరీ యుద్ధాలు చేయమంటోంది. స్వయంగా నష్టపోయే అవకాశం ఉన్నా పాక్నే ఎందుకు ఆ దేశం వెనకేసుకొస్తోంది? ప్రత్యేకంగా ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్కు పాక్ అంటే అంత ప్రేమ? దేశ ప్రయోజనాల కన్నా తన కుటుంబ వ్యాపారాలే ఎక్కువ అనుకుంటున్నారా? ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు సైనిక ఆర్థిక సాయం చేసిన టర్కీ ఆ దేశ డ్రోన్లనే భారత్ పైకి పంపించిన పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల మీద జమ్మూ కాశ్మీర్ ను లేవనెత్తుతూ భారత్ ను ఇరుకున పెట్టాలనుకుంటోంది టర్కీ. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందని తెలిసినా అటువైపే మొగ్గు చూపుతోంది టర్కీ. జమ్మూ కాశ్మీర్ పై అంతర్జాతీయ వేదికలపై చర్చ జరగాలని కోరుకుంటోంది. అజర్బైజాన్ లాంటి దేశాలు పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడినా టర్కీ మాత్రం సైనిక ఆర్థిక సాయం చేసింది. టర్కీతో భారత్ కు 75 ఏళ్ల నుంచే మంచి సంబంధాలు ఉన్నా 2014లో టర్కీ అధ్యక్షునిగా ఎర్డోగాన్ బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మారింది. ఎంతో లిబరల్ గా ఉండే టర్కీని ఎర్డోగాన్ మతతత్వం వైపు మళ్లించారు. మొదటి నుంచి భారత్ అంటే ఎర్డోగాన్ కు విపరీతమైన ద్వేషం. పాకిస్తాన్ కశ్మీర్ సోదరులకు అండగా ఉంటామని పదే పదే ప్రకటిస్తున్నారు. Turkey, we will, God willing, continue to stand by our brotherly people of Pakistan in both good times and bad times. I would like to express our satisfaction with the ceasefire that has resulted from the tension that broke out between Pakistan and India. We have taken a very clear stance both regarding the heinous terrorist act in Jammu and Kashmir and the missile attacks against Pakistan. While openly declaring our support for our brotherly people of Pakistan, we also made intense efforts to de-escalate the tension that had reached very dangerous levels. The phone conversation I had with my brother, Prime Minister of Pakistan, Shehbaz Sharif, was quite significant. Once again, I congratulate our Pakistani brothers for their patience, common sense and prudent stance. At this stage, I would like to once again repeat our friendly warning not to fall for provocations. పాకిస్తాన్ టర్కీ మధ్య మంచి వ్యాపార సంబంధాలే ఉన్నాయి. రెండు దేశాల్లోనూ ఒకటే మతం. పాక్ కు టర్కీ పెద్ద ఎత్తున ఆయుధాలను అందిస్తోంది. ఇటీవలే పాక్ తో టర్కీ $1.5 బిలియన్ ఆయుధ ఒప్పందం కుదుర్చుకుంది. కరాచీ షిప్ యార్డులో నౌకలను సైతం నిర్మిస్తోంది టర్కీ. మరో $1.5 బిలియన్ వెచ్చించి 30 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనుకుంది పాక్. అమెరికా ఈ డీల్ ను అడ్డుకుంది. టర్కీ కంపెనీల నుంచి ఫాల్కన్ జెట్లను కొనుగోలు చేసింది పాకిస్తాన్. పాక్ కు క్రూయిజ్ క్షిపణులను సరఫరా చేసింది టర్కీ. 2022 నుంచి డ్రోన్లను సైతం అందిస్తోంది టర్కీ. పాక్ జలాంతర్గాముల ఆధునీకరణకు సాయం చేస్తోంది. వేల కోట్ల పాకిస్తాన్ ఆయుధ మార్కెట్ ను వదిలిపోదలుచుకోలేదు టర్కీ. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ లో టర్కీ, పాక్ భాగస్వాములు. అందుకే పాకిస్తాన్ పై అమెరికా ఆంక్షలు విధించినప్పుడు సైతం నీకు నేనున్నానంటూ ముందుకొచ్చింది టర్కీ. టర్కీ బండారం బట్టబయలయ్యాక టర్కీకి వెళ్లే భారత పర్యాటకులు తమ ట్రిప్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. టర్కీ ఆపిల్స్ దిగుమతులను భారత వ్యాపారులే స్వచ్ఛందంగా బ్యాన్ చేశారు. దీనివల్ల టర్కీకి వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అయినా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నాటో సభ్యదేశమైన టర్కీలో న్యూక్లియర్ వెపన్స్ లేవు. పాకిస్తాన్ అణ్వాయుధ దేశం. తేడా వస్తే ఒకదానికి మరొకటి సాయం చేసుకోవాలనుకుంటున్నాయి. మరీ అవసరమైతే పాక్ నుంచి టర్కీ అణుబాంబులు కొనే అవకాశం లేకపోలేదు. మధ్యధర సముద్రం నుంచి సింధు నది వరకు తన ప్రభావాన్ని చాటుకోవాలనుకుంటోంది టర్కీ. ఒకప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం టర్కీ 13వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు 600 ఏళ్ల పాటు పశ్చిమాసియా మొత్తాన్ని ఏలింది. ఆ తర్వాత ఆ వైభవం కోల్పోయింది. మళ్లీ అలాంటి వైభవం కోసం పరితపిస్తోంది. తక్కువ కాంట్రిబ్యూషన్ తో ఎక్కువ పేరు సంపాదించుకోవటానికి ఆయన ప్రయత్నం. అది ఎక్కడ పాకిస్తాన్ అవనే, లేకపోతే హమాస్ తో అవనే, లేకపోతే ఇంకో చోట అవనే, సిరియా అవనే, ఆయన పేరు కోసం
మినిమం ఎక్స్పెండిచర్ మ్యాక్సిమం బెనిఫిట్ చేస్తూ వచ్చారు. దాంతోపాటు అజర్బైజాన్ కూడా పక్కనే ఉన్న దేశం, అక్కడ వాళ్ళకు చిన్న చిన్న యుద్ధాలు ఉన్నాయి కాబట్టి టర్కీ మీద ఆధారపడి ఉన్నారు. పాకిస్తాన్ ఏంటంటే ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా స్నేహం చేసుకుంటే వాళ్ళని ఏదో రకంగా వాడుకోవాలి భారతదేశం మీదని మంచి